అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతికి సంబంధించి 3వ రోజు కనుమ ముగింపుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ సంక్రాంతి పండుగని జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అభినందనలు. నేను అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలి. పెద్ద ఎత్తున ఈ పండుగ యొక్క అంటే రైతాంగానికి సంబంధించినటువంటి పండుగ కాబట్టి పెద్ద ఎత్తున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకునే దానికోసం ప్రోత్సహించాలి అనేటువంటిది అనుకున్నాం గతంలో. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలన, ఈ బాధ్యత లేనటువంటి పాలన వల్ల రైతుల పండుగ అయినటువంటి సంక్రాంతి సరిగా జరుపుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గతంలోనే మనం చెప్పుకున్నాం, రైతాంగానికి ఈ ప్రభుత్వం తీరని శాపంలాగా మారింది. ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. ఆఖరికి రైతాంగం పండించినటువంటి పంటలు కొనుగోలు చేసినటువంటి డబ్బులను కూడా తిరిగి రైతులకు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పంటలు ఇంటికి వచ్చి వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆ ఉత్పత్తులన్నీ కూడా ఇంటి ముందు రాసులు పోసుకొని ఆనందంగా ఉండాల్సినటువంటి సమయంలో ఈ బాధ్యత లేనటువంటి దుర్మార్గ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నిన్న పండుగ రోజు అంతా కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి గొడ్డు గోతతోటి కలకలాడేటువంటి రోజు ఉదయం నిద్రలేసేటప్పటికే అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరాపురం అనే మండలానికి సంబంధించి అంటే గౌడన్న కుంట అనేటువంటి గ్రామంలో రైతు లింగన్నప్ప గారి ఉగ్రప్ప అనేటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే, పండుగ రోజు పిల్లా పాపలతో ఆయనకి 3 సంతానం, 2 పాపలు 1 బాబు, వీళ్ళందరితోటి ఆనందంగా గడపాల్సినటువంటి రోజు ఉదయాన్నే వీళ్ళందరికీ ఆనందకరమైనటువంటి ముఖాన్ని చూపించేటువంటి పరిస్థితి లేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశువుల కష్టంలో ఆయన ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఏమిటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చూసినప్పుడు ఆయనకి ఆ గ్రామంలో 4 ఎకరాల 80 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని గతం నుంచి కూడా ఆయన సాగు చేసుకుంటూ ఒక్క తోట అట్లనే వేరుశనగ పంటలు దాంట్లో నుంచి పండించుకుంటూ వస్తున్నాడు. గత 2-3 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆయనకు వచ్చినాయి. ఈ 2-3 సంవత్సరాల నుంచి వైద్యం చేయించుకుంటూ ధైర్యంగా కూడా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా నాకున్నటువంటి వ్యవసాయం ఆధారంగా నేను వీటన్నింటినీ కూడా అధిగమించగలుగుతాను అనేటువంటి ధైర్యంతో ఇప్పటి వరకు కూడా నెట్టుకొచ్చాడు. 7 లక్షల రూపాయలు పైగా అప్పులైనవి. పెట్టినటువంటి బోర్లు ఏదైతే ఈ 4 ఎకరాల 80 సెంట్లలో వేసినటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో అందులో 2 బోర్లు పనిచేయకుండా పోయినాయి. ఉన్నటువంటి 1 బోర్ తోటి వస్తున్న నీటితోటి సేద్యం చేస్తూ వస్తున్నారు. కానీ గత అధిక వర్షాలకు పడినటువంటి మొన్న సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో వచ్చినటువంటి అధిక వర్షాల వల్ల పెట్టినటువంటి వేరుశనగ పంట పోయింది. ఈ ఒక్క పంటకి ఉన్నటువంటి పరిస్థితి, నీరు సరిగ్గా లేకపోవడం, తగ్గిపోవడం కారణంగా అది సరిగా అందక అది పంట అందేటువంటి పరిస్థితి కారణమైన పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో చేసినటువంటి అప్పులు, పెరిగినటువంటి వడ్డీలు చెల్లించే మార్గం కాలరాక ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి నమ్మకం లేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ రైతు కుటుంబానికి అవసరమైనటువంటి సహకారాన్ని అందించలేకపోయినందుకు తిరిగి మనిషిని తేలేం, కానీ వీరు పశ్చాత్తాపడి ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి. ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కుటుంబానికి అందించాలి. అదే విధంగా ఆ కుటుంబానికి మరణించినటువంటి ఆ లింగన్నప్ప గారి ఉగ్రప్ప కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించాలి. అదే కాకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి సరిపోయినటువంటి వాళ్ళని మాత్రమే పరిగణలోకి కాదు,
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 మాసాల్లో ఈ 19 మాసాలు నిండలేదు 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సుమారుగా ప్రతి 2 రోజులకి 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని నివారించాలి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ రంగ పరిరక్షణకి ఏదైతే అవసరమో ఆ చర్యలన్నీ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చనిపోయినటువంటి ఈ ప్రాంతంలో, ఈ రైతు చనిపోయినటువంటి మడకశిర ప్రాంతంలో హంద్రీనీవా నీటిని 215 చెరువులుంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ కాలువ ద్వారా నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ప్రారంభించారో అదే దశలో ఈ రోజు కూడా ఉంది. కానీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో అది అక్కడ వాల్టా యాక్ట్ అమలు అవుతా ఉంది. కొత్తగా బోర్లు వేసుకునే దానికి కూడా లేదు. అక్కడ బోర్లు 800 నుంచి 1200 అడుగులు వేస్తే తప్ప నీరు బయటికి రాని పరిస్థితుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమరాపురం కానివ్వండి, మడకశిర కానివ్వండి, గుడిబండ కానివ్వండి, అగిరి, రోళ్ళ మండలాల్లో 1000 ఎకరాలకు పై అంటే 10,000 ఎకరాలకు పైగా 4,000 హెక్టార్లలో ఒక్క పంట సాగు చేస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతం అంతా కూడా ప్రధానంగా వేరుశనగ పంట సాగు చేస్తూ ఉన్నారు. ఇవి అధిక వర్షాలు వస్తేనేమో ఉరకెత్తిపోతా ఉన్నాయి. తర్వాత కాలంలో నీరు లేక ఏ పంట పండించుకునేటువంటి పరిస్థితులు లేదు. హంద్రీనీవా నీటిని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 215 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు కనుక నీరు నింపేటైతే ఈ వాల్టా యాక్ట్ ని రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పైకి ఉప్పుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో రైతాంగానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు చనిపోయినటువంటి ఉగ్రప్ప ఒక్కడే కాదు, బతికున్నటువంటి వారు కూడా చాలా మంది జీవోత్సవాలుగా ఈ రోజు అక్కడ జీవనం వెళ్లదీస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా తెలుస్తా ఉన్నాయి. ఈ రైతాంగాన్ని అందరినీ కూడా తక్షణమే ఆదుకోవాలి అంటే ప్రభుత్వం తక్షణం ఈ ఏదైతే పండినటువంటి పంటలు ఉన్నాయో వాటి నాణ్యత ప్రమాణాలను పక్కన పెట్టి ప్రతి గింజ కొనుగోలు చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పంటలు కొనుగోలు చేయాలి. అక్కడ ఉన్నటువంటి పంటలను రక్షించే దానికోసం అవసరమైనటువంటి చర్యలు ఏదైతే అవసరం ఉందో అవి మొత్తం కూడా తీసుకొని ఆ హంద్రీనీవా నీటిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కనీసం వరుసలు నింపకపోయినా సంవత్సరం మార్చి సంవత్సరం అయినా నింపడం ద్వారా వారిని ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినప్పుడు ఈ పంటల నష్టపరిహారం అంచనా వేయడంలో, ఈ ప్రకృతి వైపరీత్యాల నివారణలో వచ్చినటువంటి సందర్భంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీలు అందించేటువంటి దాంట్లో, ఇన్సూరెన్స్ అందించేటువంటి దాంట్లో ఈ రంగుమారి నాణ్యత కోల్పోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి సక్రమంగా డబ్బు చెల్లించే దాంతో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ నీతి మాలినటువంటి బాధ్యత లేనటువంటి చర్యలను పక్కన పెట్టి తక్షణమే బాధ్యతగా వ్యవహరించాలి. అలా రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఈ చనిపోయినటువంటి ఈ పండుగ రోజు చనిపోయినటువంటి ఈ ఉగ్రప్ప కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్